రైట్. ఎంసెట్ 2023లో ట్రిగనామెట్రీలో వచ్చిన క్వశ్చన్స్. సో ఫస్ట్ క్వశ్చన్, సైన్ పవర్ 4x/2 ప్లస్ కాస్ పవర్ 4x/3 ఈజ్ ఈక్వల్ టు 1/5. దెన్ 27 సీకెంట్ పవర్ 6 ఆల్ఫా ప్లస్ 8 ఇంటూ కొసెక్ పవర్ 6 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు. ఇది 2023లో వచ్చిన క్వశ్చన్. మనం చేయాల్సింది, సో ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం. సో ఎల్సిఎం 2 3, సో ఎల్సిఎం 6, సో 2 టేబుల్ 2 3 జా 3 ఇంటూ సైన్ పవర్ 4x ప్లస్ 3 2 జా 2 ఇంటూ కాస్ పవర్ 4x ఈజ్ ఈక్వల్ టు 1/5. క్రాస్ మల్టిప్లికేషన్ 3 5 3 జా 15 sin power 4x, 5 2 ja 10 cos power 4x is equal to 6 into 1 6. ఇక్కడ ఈ 15ని 15 sin power 4x ని 5 sin power 4x into 10 sin power 4x. సో 15ని 5 sin power 4x plus 10 sin power 4x అంటే టోటల్ 15 sin power 4x, రిమైనింగ్ 10 cos power 4x minus 6 is equal to 0. రైట్. ఈ 2లో ఏం కామన్ వస్తుందో చూసుకుందాం. 5 sin power 4x, 10 కామన్, 4ని sin square x హోల్ స్క్వేర్ ప్లస్ cos square x హోల్ స్క్వేర్ అంటే టోటల్ 2 to the 4 2 to the 4 మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. మనకు కావాల్సింది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. therefore a plus b whole square minus 2ab. రైట్. మనకి a ప్లస్ బి హోల్ స్క్వేర్ నుంచి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. therefore 5 sin power 4x plus 10 a square plus b square sin square x plus cos square x whole square minus 2 sin square x into cos square x. a plus b whole square minus 2ab minus 6 is equal to 0. So sin square x plus cos square x trigonometry formula 1, remaining 5 sin power 4x 10 1 square 1 minus 2 sin square x into cos square x minus 6 is equal to 0. Right, multiplied with 10. Therefore 5 sin power 4x 10 into 1 10 minus 10 into 2 20 20 sin square x into cos square x plus 6 is equal to 0. minus 6, 10 minus 6 అంటే 4. 5 sin power 4x minus 20 sin square x. ఇక్కడ cos square x ని ఐడెంటిటీ ఫార్ములా 1 మైనస్ సైన్ స్క్వేర్ అంటే టోటల్గా అన్ని మనకి సైన్లలో కన్వర్ట్ అవుతుంది. సో 10 minus 6, సో ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. రైట్. 5 sin power 4x minus 20 sin square x minus into minus plus 20 sin square x sin power 4x plus 4 is equal to 0. So 5 sin power 4x 20 sin power 4x 25 sin power 4x minus 20 sin square x plus 4 is equal to 0. Right. So దీన్ని 5
సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్. ఇలా రాస్తే ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ 5 స్క్వేర్ అంటే 25, సైన్ స్క్వేర్ హోల్ స్క్వేర్ సైన్ పవర్ 4x, బి స్క్వేర్ 4 2 స్క్వేర్ 4 మైనస్ 2ab 2 5 10 10 2 20 సైన్ స్క్వేర్ ఎక్స్. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ ఈజ్ ఈక్వల్ టు 5 సైన్ స్క్వేర్ ఎక్స్, హోల్ స్క్వేర్ అంటే 25 సైన్ పవర్ 4x, బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4 మైనస్ 2ab 2 5 10 10 2 20 సైన్ స్క్వేర్ ఎక్స్. ఇది మ్యాచ్ అయింది. దేర్ ఫోర్ 5 సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0, సైన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2/5. సైన్స్కు రెసిప్రోకల్ కొసెక్, కొసెక్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5/2. నెక్స్ట్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √2/5. రైట్, మనకు కావాల్సింది ఇక్కడ సెక్ అంటే కొసెక్ ఆటోమేటిక్గా మనకు వచ్చేసింది. కొసెక్ మనకు సెక్ రావాలి అంటే కాస్ వచ్చినా నో ప్రాబ్లం. డయాగ్రామ్ తీసుకొని సో ఎక్స్ opposite side hypotenuse, therefore √5 whole square 5 minus √2 whole square 2, therefore √3 opposite side hypotenuse adjacent side. రైట్, ఇప్పుడు మనకు కావాల్సింది కాస్ వచ్చిన నో ప్రాబ్లం, సెక్ వచ్చిన నో ప్రాబ్లం. కాస్ ఎక్స్, సైన్ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనియస్, కాస్ అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనియస్. therefore √3/√5 reciprocal, sec x is equal to √5/√3. రైట్, మనకు కావాల్సింది sec x, secant square x అంటే 5/3, secant square x cosec square x 5/2. ఇప్పుడు అప్లై చేద్దాం. అప్లై చేస్తే మనకు ఆన్సర్ టాలీ కావాలి. దేర్ ఫోర్ so given 27 secant square alpha whole square whole cube 236 plus 8 cosec square x whole cube 236 27 secant square alpha అంటే 5/3 whole cube plus 8 cosec square alpha 5/2 whole cube. Therefore so cube 27 into 5 cube 5 5 is 25 25 5 is 125 125/3 cube 3 3 is 9 9 3 is 27 plus 8 so 5 cube same 125/2 cube 2 2 is 4 4 2 is 8 so 27 cancel 8 cancel 125 plus 125 అంటే ఆన్సర్ 250 ఫస్ట్ ఆన్సర్. రైట్, సెకండ్ క్వశ్చన్. రైట్, సెకండ్ క్వశ్చన్. ఇఫ్ tan beta is equal to n sin alpha into cos alpha by 1 minus n cos square alpha, then tan of alpha plus beta into cot alpha is equal to, ఫస్ట్ మనం tan alpha plus beta ఫైండ్ అవుట్ చేద్దాం. tan alpha plus beta ఫైండ్ అవుట్ చేస్తే ఇంటూ cot alpha మనకు ఆన్సర్ టాలీ అవుతుంది. రైట్, tan beta గివెన్ కండిషన్, tan beta ఇక్కడ మనం డినామినేటర్ కాస్ స్క్వేర్ ఆల్ఫా డినామినేటర్ కాస్ స్క్వేర్ ఆల్ఫా మల్టిప్లై అండ్ డివైడింగ్ చేస్తే ఏమవుతుందో చూసుకోండి. కాస్ స్క్వేర్ ఆల్ఫా కదా, ఎన్ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా బై కాస్ స్క్వేర్ ఆల్ఫా అంటే ట్యాన్లో కన్వర్ట్ చేస్తున్నాం. 1 మైనస్ ఎన్ కాస్ స్క్వేర్ ఆల్ఫా బై కాస్ స్క్వేర్ ఆల్ఫా. therefore tan beta is equal to cos alpha cos square alpha సింగిల్ క్యాన్సిల్ అంటే కాస్ సింగిల్ ఇక్కడ డబల్ ఉంది సింగిల్ క్యాన్సిల్ రిమైనింగ్ సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా
అంటే n tan ఆల్ఫా బై వన్స్ అగైన్ కాస్ ఆల్ఫా క్యాన్సిల్, ఇక్కడ రిమైనింగ్ సింగిల్ కాస్ ఆల్ఫా, సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా ట్యాన్ ఆల్ఫా. సో 1 బై కాస్ స్క్వేర్ ఆల్ఫా సీకెండ్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా క్యాన్సిల్, రిమైనింగ్ మైనస్ n. రైట్, 1 బై కాస్ స్క్వేర్ ఆల్ఫా సీకెండ్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా క్యాన్సిల్ n. ఇక్కడ మనకి ఐడెంటిటీ ఫార్ములాస్ సీకెండ్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ ట్యాన్ స్క్వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1. అంటే సీకెండ్ స్క్వేర్ని ఏం రాద్దామో చూసుకోండి. సో 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఆల్ఫా. రైట్, దేర్ ఫోర్ ట్యాన్ బీటా ఈజ్ ఈక్వల్ టు n ట్యాన్ ఆల్ఫా బై సీకెండ్ స్క్వేర్ ఆల్ఫా 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ n. Right, so tan beta. Now tan of alpha plus beta formula, tan of a plus b, tan a plus tan b by 1 minus tan a tan b. Therefore tan of alpha plus beta, tan alpha plus tan beta by 1 minus tan alpha into tan beta. Tan beta ni substitute చేద్దాం. Tan alpha plus tan beta answer n tan alpha by 1 plus tan square alpha minus n by ఇక్కడ డినామినేటర్ ఏం లేదంటే 1 by 1 minus tan alpha tan beta n tan alpha by 1 plus tan square alpha minus n. Right, therefore LCM 1 plus tan square alpha minus 1 plus tan square alpha minus n. Right, ఇక tan alpha into 1 కాబట్టి 1 plus tan square alpha minus n ప్లస్ డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి n into tan alpha. రైట్, నెక్స్ట్ సేమ్ 1 ప్లస్ tan square alpha minus n. సో 1 ఉంది అంటే 1 ప్లస్ tan square alpha minus n minus n tan alpha into tan alpha, tan square alpha. Right, denominator cancel. 1 plus tan square alpha minus n, 1 plus tan square alpha minus n cancel. Remaining tan alpha common, 1 plus tan square alpha minus n plus n by 1 minus n plus tan square alpha minus n tan square alpha. అంటే tan square alpha కామన్ తీసినాం అనుకోండి 1 minus n, ఇది బాక్స్ లాగా తీసుకుంటే మళ్ళీ ఒకసారి. సో 1 minus n tan square alpha minus n tan square alpha అంటే n tan square alpha కామన్ 1 minus n. రైట్, therefore tan alpha minus n plus n cancel, 1 plus tan square alpha, 1 plus tan square alpha అంటే secant square alpha. Therefore secant square alpha by 1 minus n కామన్, 1 plus tan square alpha. లేదు ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఉంటే క్యాన్సిల్ అయిపోద్ది, ఎలా తీసుకున్నా నో ప్రాబ్లం. 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఆల్ఫా, ఎందుకంటే ఇలాగే ఉంది, దీన్ని సీకెండ్ స్క్వేర్ ఆల్ఫా రాసుకున్నా నో ప్రాబ్లం, సీకెండ్ స్క్వేర్ ఆల్ఫా అంటే క్యాన్సిల్. దేర్ ఫోర్ ట్యాన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఆల్ఫా బై
tan alpha by 1 minus n. Right. Next into cot alpha. Therefore, tan alpha plus beta into cot alpha. Cot alpha ni both side multiply చేస్తే tan alpha by 1 minus n into cot alpha. మనకు కావాల్సిన ఆన్సర్ tan alpha cot alpha reciprocal 1. tan alpha cot alpha. So reciprocal 1. Therefore 1 by 1 minus n. ఇది రైట్ ఆన్సర్. మన క్లారిటీ కోసము ఇక్కడ మనం రివర్స్ చేసినాం అనుకోండి బిఫోర్ మైనస్ వస్తుంది. అంటే 1 మైనస్ ఎన్ రివర్స్ చేస్తే బిఫోర్ మైనస్ వస్తుంది n మైనస్ 1. సో దీన్ని న్యూమిరేటర్ తీసుకెళ్తే 1 బై n మైనస్ 1 అంటే మైనస్ 1 బై n మైనస్ 1. సో రైట్. సో ఫస్ట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. రైట్. థర్డ్ క్వశ్చన్. ఇఫ్ cos A plus cos B plus cos C is equal to 0 is equal to sin A plus sin B plus sin C. అంటే cos A plus cos B plus cos C is equal to 0, sin A plus sin B plus sin C is equal to 0. Then cos of A minus B plus cos of B minus C plus cos of C minus C, C minus A is equal to answer. Right. Right. First squaring on both sides చేద్దాం. cos A plus cos B plus cos C whole square is equal to 0 square. 0. A plus B plus C whole square. cos square A plus cos square B cos square C A square plus B square plus C square plus 2AB plus 2BC plus 2CA. 2 cos A cos B plus 2 cos B cos C plus 2 AB BC CA. 2 cos C cos A. Right. So equation 1. Same. Next sin A plus sin B plus sin C whole square is equal to 0 square. Right. Is equal to 0. Equation 1. Right. Same. Sin square A plus sin square B plus sin square C plus 2 sin A sin B plus 2 sin B sin C plus 2 sin C sin A is equal to 0. Second equation. Right. Adding 1 plus 2. So adding first equation and the second equation. Right. Therefore cos square A plus sin square A. Cos square A plus sin square A. Next cos square B plus sin square B. ఫార్ములా కోసం మనం ఇలా పేరుగా రాసుకుంటున్నాం. నెక్స్ట్ కాస్ స్క్వేర్ సి ప్లస్ సైన్ స్క్వేర్ సి అంటే ఐడెంటిటీ ఫార్ములా, ట్రిగనామెట్రీ ఫార్ములాస్ 1 1 1. రైట్. 3 కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇందులో నుంచి 2 కామన్ ప్లస్ 2 కామన్ కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి ప్లస్ 2. సేమ్ ఈ 2 నుంచి 2 కామన్ కాసు బి కాసు సి ప్లస్ సైను బి సైన్ సి సైను బి సైను సి. లాస్ట్ వన్ ఇందులో నుంచి 2 కామన్ కాసు సి కాసు ఏ ప్లస్ సైను సి సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. రైట్. దేర్ఫోర్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ 1 ప్లస్ కాస్ స్క్వేర్ బి ప్లస్ సైన్ స్క్వేర్ బి 1 కాస్ స్క్వేర్ సి ప్లస్ సైన్ స్క్వేర్ సి 1 2 కాస్
కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా ప్లస్ 2 సేమ్ కాస్ బి కాస్ సి ప్లస్ సైన్ బి సైన్ సి, కాస్ ఆఫ్ బి మైనస్ సి ఫార్ములా. లాస్ట్ వన్ కాస్ సి కాస్ ఏ ప్లస్ సైన్ సి సైన్ ఏ, కాస్ ఆఫ్ సి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. రైట్, దేర్ఫోర్ మనకు కావాల్సింది కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, కాస్ ఆఫ్ బి మైనస్ సి, కాస్ ఆఫ్ సి మైనస్ ఏ. దేర్ఫోర్ 2 కామన్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ ఆఫ్ బి మైనస్ సి ప్లస్ కాస్ ఆఫ్ సి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 ప్లస్ 1. సో 3ని చేంజ్ చేస్తే -3 అవుతుంది. దేర్ఫోర్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ ఆఫ్ బి మైనస్ సి ప్లస్ కాస్ ఆఫ్ సి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు -3/2 ఆన్సర్. సో -3/2 ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. రైట్, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఇఫ్ cos theta is equal to -3/5 and pi less than theta less than 3pi/2, then tan theta/2 plus sin theta/2 plus 2 cos theta/2 is equal to, మనకు ఈ ప్రాబ్లం సాల్వ్ కావాలంటే ట్రిగనామెట్రీ ఫార్ములాస్ ఐడియా ఉండాలి. రైట్, ఫస్ట్ టీటా, టీటా విచ్ క్వాడ్రంట్ ఏదనేది చెప్పాలి. సో ఫస్ట్ మనకి ఫస్ట్ పై లెస్ దెన్ theta less than 3pi/2, pi is equal to 180 less than theta, pi/2 90, 9 3 270, అంటే 180 ఎబోవ్ ఉండాలి, 270 బిలో ఉండాలి. అంటే theta belongs to థర్డ్ క్వాడ్రంట్, theta belongs to థర్డ్ క్వాడ్రంట్. సో ఫస్ట్ నెక్స్ట్ /2 చూద్దాం. 180 less than theta less than 270 divisible by 2, 90 less than theta/2 less than 2 1 ja 2 3 ja 2 5 ja, 90 above 135 అంటే theta/2 belongs to సెకండ్ క్వాడ్రంట్. 180 బిలో అంటే సెకండ్ క్వాడ్రంట్, ఇక్కడ 180 above అంటే థర్డ్ క్వాడ్రంట్. అంటే theta థర్డ్ క్వాడ్రంట్లో ఉండాలి, theta/2 అనేది సెకండ్ క్వాడ్రంట్లో ఉండాలి. ఫస్ట్ మనకి తెలియాలి. రైట్, ఇక నెక్స్ట్ సో cos theta, cos theta is equal to -3/5, cos theta is equal to -3/5. అంటే కాస్ నెగిటివ్ అంటే సో ఫస్ట్ క్వాడ్రంట్లో పాజిటివ్, సెకండ్లో నెగిటివ్, థర్డ్ టీ ట్యాన్ కార్డ్ పాజిటివ్, కాస్ నెగిటివ్, కాస్ కప్స్ కాస్ సెక్ పాజిటివ్. అంటే నెగిటివ్ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉండొచ్చు, సెకండ్ క్వాడ్రంట్లో ఉండొచ్చు, సో మీకు థర్డ్ క్వాడ్రంట్లో ఉండొచ్చు. రైట్, టీటా. ఇక నెక్స్ట్ theta/2 క్వశ్చన్లో అడిగిండు. సో మనకు కావాల్సింది ట్రిగనామెట్రీ ఫార్ములాస్ కావాలి. సో ఇక్కడ sin theta/2 అలాగే ఫైండ్ అవుట్ చేద్దాం. సో cos theta sin theta డయాగ్రామ్ తీసుకుంటే therefore సో theta ఆపోజిట్ సైడ్, హైపోటేనియస్, అడ్జసెంట్ సైడ్. సో cos అడ్జసెంట్ సైడ్, హైపోటేనియస్ అంటే 3 4 5 సీక్వెన్స్. మనకి sin theta sin theta అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటేనియస్, ఆపోజిట్ సైడ్ 4/5. ఇక్కడ పాజిటివ్ అండ్ నెగిటివ్ అంటే టీటా థర్డ్ క్వాడ్రంట్లో ఉండాలి. ఎందుకంటే గివెన్ డాటా థర్డ్ క్వాడ్రంట్లోనే ఇచ్చింది కాబట్టి టీటా థర్డ్ క్వాడ్రంటే చూసుకోవాలి. డిస్కషన్ అంతా థర్డ్ క్వాడ్రంటే డిస్కస్ చేయాలి. కాస్ నెగిటివ్, సైన్, సో సైన్ టీటా, సో ఆల్ సిల్వర్ టీ ట్యాన్ కార్డ్ పాజిటివ్, సో సైన్ నెగిటివ్ అంటే థర్డ్ క్వాడ్రంట్ డిస్కషన్ అయింది కాబట్టి థర్డ్ క్వాడ్రంట్ ట్యాన్ కార్డ్ పాజిటివ్, రిమైనింగ్ నెగిటివ్, కాస్ నెగిటివ్ గివెన్ డాటా, సో సైన్ నెగిటివ్. రైట్, ఇప్పుడు మనకు theta/2లా కన్వర్ట్ చేయాలి.
టీటా బై టూలో కన్వర్ట్ చేయాలంటే మనకు ఫార్ములా కాసు 2a 4 ఫార్ములాస్ ఉంటాయి. సో కాసు స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ 2 కాసు స్క్వేర్ ఏ మైనస్ 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ. మల్టిపుల్ యాంగిల్స్ అంటాం. సో సిమిలర్గా సబ్ మల్టిపుల్ ఏ ప్లేస్లో ఏ బై 2 తీసుకుంటే కాసు స్క్వేర్ ఏ బై 2 మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై 2 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ బై 2 2 కాసు స్క్వేర్ ఏ బై 2 మైనస్ 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ బై 2 బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ బై 2. మనకి ఇప్పుడు యూజ్ అయ్యే ఫార్ములాస్ ఇవి 2 తీసుకుందాం. అంటే మనకు సైన్ టీటా బై 2 రావాలి, కాస్ టీటా బై 2 రావాలి. ఇక్కడ సైన్ టీటా బై 2 వస్తుంది, కాస్ టీటా బై 2 వస్తుంది. ఈ 2 వస్తే ఆటోమేటిక్గా మనకు ట్యాన్ టీటా బై 2 వస్తుంది. రైట్, దేర్ ఫోర్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా. సో దీన్ని తీసుకెళ్ళామనుకోండి 1 మైనస్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ స్క్వేర్ టీటా బై 2. సేమ్ 2 కాస్ స్క్వేర్ టీటా బై 2 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా. రైట్, సో 2 కాస్ స్క్వేర్ టీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ టీటా. అంటే 1 ప్లస్ కాస్ టీటా అంటే 2 కాస్ స్క్వేర్ టీటా బై 2. 1 మైనస్ కాస్ టీటా అంటే 2 సైన్ స్క్వేర్ టీటా బై 2. మనకి సైన్ టీటా బై 2 కావాలి. కాస్ టీటా మనకి ఇక్కడ రెడీగా ఉంది. సో దేర్ ఫోర్ 2 సైన్ స్క్వేర్ టీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్, సో కాస్ టీటా 3/5 మైనస్ మైనస్ ప్లస్ 3/5. సో 5 6 7 8 8/5 2 sin square theta by 2. 2 1 ja 2 4 ja. Therefore sin square theta by 2 is equal to root 4/5. Sin theta by 2 is equal to root 4. Root 4 అంటే 2/5. రైట్, sin theta by 2 మనకు ఒకటి వచ్చేసింది. నెక్స్ట్ మన cos theta by 2. సో 2 cos square theta by 2 is equal to 1 plus cos theta అంటే మైనస్ 3/5. ఎల్సిఎం 5 మైనస్ 3 2/5. 2 cos square theta by 2. 2 2 cancel. Cos theta by 2 is equal to 1/5. Therefore cos theta by 2 is equal to 1/√5. Right. So 5 minus 3 2/2. Sin theta by 2 మనకు ఆన్సర్ వచ్చేసింది. Cos theta by 2 మనకు ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ సైన్ బై కాస్ రాస్తే మనకు ట్యాన్ వస్తుంది. దేర్ఫోర్ ట్యాన్ టీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా బై 2 బై కాస్ టీటా బై 2. సైన్ టీటా బై 2 ఆన్సర్ 2/√5. కాస్ టీటా బై 2 ఆన్సర్ 1/√5. క్యాన్సిల్, దేర్ఫోర్ 2. మనకి ఇక్కడ సైన్ టీటా బై 2 ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే టీటా బై 2 అంటే సెకండ్ క్వాడ్రంట్, సైన్ పాజిటివ్, ఆల్ సిల్వర్ కాబట్టి సిల్వర్ సైన్ కోసం పాజిటివ్, రిమైనింగ్ నెగిటివ్. నెక్స్ట్ టీటా బై 2 కాస్ అంటే సెకండ్ క్వాడ్రంట్ నెగిటివ్ ఉంటుంది. సో నెగిటివ్, ఇవి మర్చిపోవద్దు, ఇవి మర్చిపోతే మనకు రాంగ్ వస్తుంది. ఇది డిస్కషన్ అది. టీటా బై 2 వచ్చింది కాబట్టి సైన్ సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్, సో కాస్ నెగిటివ్ కాబట్టి నెగిటివ్ తీసుకుందాం. ఇక్కడ మనకు కావాల్సింది -2 వస్తుంది. ట్యాన్ కూడా సెకండ్ క్వాడ్రంట్లో మైనస్ కాబట్టి మైనస్ వస్తుంది. ఈ ప్లస్లు మైనస్లు కొంచెం జాగ్రత్త ఫాలో అయితే మనకు ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. రైట్, మళ్ళీ ఒకసారి టీటా బై 2 వచ్చింది, టీటా బై 2 వచ్చింది. టీటా బై 2 అంటే సెకండ్ క్వాడ్రంట్, సెకండ్ ఆల్ సిల్వర్, సిల్వర్ అంటే సైన్ కొసెక్ పాజిటివ్, రిమైనింగ్ నెగిటివ్, సైన్ పాజిటివ్, కాస్ నెగిటివ్, ట్యాన్ నెగిటివ్. రైట్, ఇప్పుడు అప్లై చేద్దాం క్వశ్చన్లో. దేర్ఫోర్ tan theta by 2 plus sin theta by 2 plus 2 cos theta by 2. Tan theta by 2 answer -2, sin theta by 2 answer 2/√5, 2 cos theta by answer -1/√5. Therefore
minus 2 plus 2 by root 5 minus 2 by root 5. So answer 2 by root 5 minus 2 by root 5 cancel. So minus 2 answer. So minus 2 right answer. మనకి బేసిక్స్ అన్ని తెలిస్తే ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ 5th క్వశ్చన్. రైట్. నెక్స్ట్ 5th క్వశ్చన్. If sin 6 degrees plus sin 54 degrees plus sin 126 degrees plus cos 156 degrees is equal to value. రైట్. ఫస్ట్ ఈ హైయెస్ట్ ఉన్న వాల్యూస్ని మనం కట్ చేస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. therefore sin 6 degrees sin 54 degrees sin, so 90 plus 36, 6, 9, 10, 11, 12, 90 plus 36, 126. Next cos 90 plus 66, 6 plus 0, 6, 9 plus 6, so 15. Right. 90 plus theta, which quadrant 90 plus theta? మనకి సెకండ్ క్వాడ్రంట్. 90 minus theta అంటే ఫస్ట్ క్వాడ్రంట్. 90 plus theta, సేమ్ 90 plus theta సెకండ్ క్వాడ్రంట్లో మనకి 180 minus theta 90 plus theta సెకండ్ క్వాడ్రంట్ గుర్తుపెట్టుకోండి. 90 plus theta అన్న సెకండ్ క్వాడ్రంట్, 180 minus theta అన్న సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్ అంటే మనకు కావాల్సింది సిల్వర్. సైన్ కొసెక్ పాజిటివ్, సో రిమైనింగ్ నెగిటివ్. therefore sin 6 degrees sin 54 degrees సెకండ్ క్వాడ్రంట్ సైన్ పాజిటివ్, బట్ చేంజ్ 90 చేంజ్ అంటే సైన్ కాస్, సో 36 ప్లస్ సెకండ్ క్వాడ్రంట్ కాస్ నెగిటివ్, సో చేంజ్, సో సైన్ 66. సెకండ్ క్వాడ్రంట్ కాస్ నెగిటివ్ అవుతుంది, బట్ చేంజ్ కాబట్టి కాసు సైన్ అవుతుంది, సైన్ 66. సో సైన్ 90 ప్లస్ థీటా సెకండ్ క్వాడ్రంట్ కాస్ 36, కాస్ 90 ప్లస్ థీటా సెకండ్ క్వాడ్రంట్ కాస్ నెగిటివ్ చేంజ్. రైట్. నెక్స్ట్ సైన్ 6 degrees మైనస్ సైన్ 66 degrees. ఇక్కడ 54ని కూడా మనం చేంజ్ చేసాం అనుకోండి, కాస్ 36 సైన్ 6 మైనస్ సైన్ 66. ఒక ఫార్ములా యూజ్ చేస్తే మనకు ఆన్సర్ రావడానికి ఛాన్స్ ఉంది. కాస్ 36 సైన్ 54 కదా, సైన్ 54ని 90 మైనస్ ఏం రాయొచ్చో చూద్దాం. 90 మైనస్ 36 అవుతుందో లేదో చూద్దాం. అంటే 54 36 యాడ్ చేస్తే 10 5 6 7 8 9. రైట్. అంటే 90 మైనస్ 36, 90 మైనస్ 36 అంటే 54, ఎందుకంటే ఇది క్యాన్సిల్ కావడానికి ఛాన్స్ ఉంది. సో సైన్స్ 6 degrees మైనస్ సైన్ 66 ప్లస్ కాస్ 36 సైన్ 90 మైనస్ ఫస్ట్ క్వాడ్రంట్ ఆల్ ఆర్ పాజిటివ్, చేంజ్ అంటే కాస్ 36, అంటే ఇక్కడ క్యాన్సిల్ ఏం కావడం లేదు, బట్ సేమ్ వాల్యూ వస్తుంది. దేర్ఫోర్ ఇక్కడ సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా యూజ్ చేద్దాం. దేర్ఫోర్ సైన్ సి మైనస్ సైన్ డి, సైన్ సి ప్లస్ సైన్ డి, 2 సైన్ కాస్ సైన్ సి మైనస్ సైన్ డి, 2 కాస్ సైన్, 2 కాస్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2, సైన్ సి మైనస్ సైన్ డి. ఇక్కడ ప్లస్ వస్తే 2 సైన్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2 వస్తుంది. మైనస్ కాబట్టి ఫస్ట్ కాస్ ఫస్ట్ వస్తుంది, 2 కాస్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2. అట్లా 4 ఉంటాయి, గుర్తుపెట్టుకుంటే మనకు సేఫ్ సైడ్. రైట్. సి ఆన్సర్, డి ఆన్సర్. సో 2 కాస్ 6 ప్లస్ 66 బై 2 సైన్ 6 మైనస్ 66 బై 2 ప్లస్ కాస్ 36, 2 కాస్ 36. రైట్. 2 కాస్ 66 ప్లస్ 6 72 బై 2 సైన్, సో మైనస్ 60 బై 2 ప్లస్ 2 కాస్ 36. దేర్ఫోర్ 2 కాస్ 2 1 జా 2, 2 3 జా 6, 2 6 జా అంటే 36. సైన్ ఆఫ్ మైనస్ థీటా ఫార్ములా
సైన్ ఆఫ్ మైనస్ టీటా ఫార్ములా మైనస్ సైన్ టీటా, దేర్ ఫోర్ మైనస్ సైన్ 30 ప్లస్ 2 కాస్ 36, రైట్. సో మైనస్ 2 కాస్ 36 సైన్ 30 అంటే 1/2 మై ప్లస్ 2 కాస్ 36, therefore 2 to cancel, remaining answer minus cos 36 plus 2 cos 36, minus cos 36 2 cos 36 అంటే 1 cos 36, రైట్. మనకు ఐడియా ఉండాల్సింది sin 18 √5 minus 1/4 అట్నే. సో cos 36 డైరెక్ట్ √5 plus 1/4, డైరెక్ట్ cos 36 √5 plus 1/4, sin 18 cos 36 sin 36 cos 18 మనకు ఫార్ములాస్ ఐడియా ఉంటే మనం సేఫ్ సైడ్. sin 18 నుంచి ఇవన్నీ మనకు వచ్చేస్తాయి. సో cos 36 √5 plus 1/4, సో ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. సో దిస్ ఈజ్ పార్ట్ 1. నెక్స్ట్ పార్ట్ 2లో రిమైనింగ్ 5 ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి.